లక్కీ న్యూస్ కి స్వాగతం. దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పరిమితంగా సీట్లు ఉన్నందున మిగతా విద్యార్థుల డాక్టర్ కావాలనే కల నెరవేర్చేందుకు అపోలో మెడ్ స్కిల్స్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని జార్మడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు అపోలో మెడ్ స్కిల్స్ ఎన్రోల్మెంట్ పార్ట్నర్ అలీ చెప్పారు. స్థానిక శ్రీకన్య గ్రాండ్ సమావేశ హాలులో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏటా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిలో 13 నుంచి 14 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారని, అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,20,000 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరి మిగతా వారిలో చాలా మంది వైద్య విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళుతున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ రాయాలని, ఆ ఎగ్జామ్లో 20% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన అన్నారు. దీనికి కారణం ఆయా దేశాల్లో వైద్య విద్యను బోధించే ప్రొఫెసర్లకు ఆంగ్లంలో బోధించడం తక్కువగా ఉంటుందని, అక్కడ సిలబస్కు మన దేశంలోని సిలబస్కు చాలా తేడా ఉంటుందని, దాంతో ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు మన దేశం వచ్చాక ఎఫ్ఎంజీఎస్లో ఉత్తీర్ణులు కావడం లేదని అలీ విశ్లేషించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అపోలో మెడ్ స్కిల్స్ తన వంతు కృషి చేసిందని, దీనిలో భాగంగా ఇక్కడ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి దేశంలో ఎంబీబీఎస్ సీటు పొందలేకపోయిన విద్యార్థులకు ఉజ్బెకిస్తాన్లోని జార్మడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. దీనికోసం అపోలో మెడ్ స్కిల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడి జార్మడ్ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఇండియన్ ప్రొఫెసర్లు ఉండేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఇదంతా నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నారని అలీ చెప్పారు. జార్మడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే ఆసక్తి ఉన్నవారు ఏఎస్ఎన్ రాజు 9848122558, వి రమేష్ 9160022009 నెంబర్లకు సంప్రదించవచ్చు. We have partnered with Apollo Med Skills to offer MBBS program in Uzbekistan. I am the management partner of a university in Uzbekistan called Zarmed University. Zarmed University is the first university that is fortunate to become a partner of the world's leading biggest hospital group called Apollo. So one of the divisions of Apollo is called Apollo Med Skills, and Apollo Med Skills has signed an academic partnership with Zarmed University in partnership with G-Vantage Group. The biggest problem today in the country, as I'm addressing the press, I understand the importance of the fourth pillar of democracy is press, and you people can take this voice all over the country. There are about 24 to 25 lakh students who appear for NEET exam, which is a qualifying exam to become a doctor. దాదాపు 25 లక్షల విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, అపియర్ అవుతారు. ఫ్రమ్ 25 lakh స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే, you have to understand, I mean, like, this is the responsibility of the press and media. ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు, ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ. అండ్ 80% జనాలు, the whole population of India is in cities, I mean, like tier 2 cities and towns like Rajamandri and other districts. Urban metro la anta janalu leru. The whole population is in places like you. మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యలో చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ 24-25 లక్షల విద్యార్థులు రాస్తారు. అందులో ఆల్మోస్ట్ 13 లక్షలు 13 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై అయితే
కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు. దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్. 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ. అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి? వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో. కనుక ఒక 20 years హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలు ఏ దేశాలు వెళ్తారు? మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు, వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఆ ఎగ్జామ్ పేరేంది? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, FMGE. ఆ ఎగ్జామ్లో లాస్ట్ 20 years హిస్టరీ మీరు చూస్తే 6%, 8%, మ్యాక్సిమం 20%, అంటే అవుట్ ఆఫ్ 100 నాట్ మోర్ దాన్ 20% స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్. దానికి మేజర్ కారణం ఏంది? జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్ స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాం. రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకుండా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా, యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు, ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చాలా లెస్ డిఫరెంట్. సెకండ్ ప్రాబ్లం, అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకొనే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలకి. సో దే ఆర్ నాట్, అంటే అక్కడ ఉన్న ఒక రష్యా, యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్, MD చదువుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన FMG ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు. అర్థమవుతుంది కదా? అక్కడ నేర్పిస్తున్న ప్రొఫెసర్ మన ఇండియన్ విద్యార్థులకు అక్కడ నేర్పిస్తున్న వైద్య విద్య రష్యా, యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ MBBS, MD 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి FMG ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు. మా పిల్లగాళ్ళు ఎట్లా, హౌ విల్ అవర్ స్టూడెంట్స్ పాస్? మా విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు? అయితే ఒక సిలబస్ వాజ్ వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఆ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. రష్యన్లా, యుక్రెయిన్లా, చైనీస్ లాంగ్వేజ్లో వాడు మాస్టర్ కానీ ఇంగ్లీష్లో నేర్పియలేడు. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక కమిషన్ ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది. ఆ నేషనల్ మెడికల్ కమిషన్ విల్ గివ్ ద సిలబస్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నా, గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా, ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు సిలబస్ తయారు చేసి విద్యార్థులకు విద్య చెప్పాలి. మీరు అప్రోచ్ అవ్వడానికి జీవాంటేజ్కి ఇక్కడ జార్మెడ్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్స్ ఆఫీస్ ఉంది ఇండియాలో. మీ ఫోన్ నంబర్స్ ఇవేనా? జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్. జార్మెడ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్. ఎస్, కరెక్ట్. జార్మెడ్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్ కి ఇండియాలో అడ్మిషన్స్ ఆఫీస్ ఈజ్ ఇన్ జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. ఫోన్ నంబర్ వచ్చి 9849122588. ఇక్కడ ఉన్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లోకల్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ లోకల్ మాకు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. 9849122588 ఇక్కడ లోకల్ నంబర్స్. రాజమండ్రి, భీమవరం డిస్టిక్ కి ఇక్కడ లోకల్ నంబర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో నంబర్ ఉంది 9160022009.
మీకు ఇచ్చిన బ్రోచర్ లో ఉన్నాయి సార్. ఇక్కడ మన ఈ డిస్ప్లే మీద కూడా ఉన్నాయి ఈ నెంబర్స్. మీరు విద్యార్థికి మంచి ఆపర్చునిటీ అనేది ఎక్సలెంట్ ఆపర్చునిటీ, దీనికన్నా దీని తప్ప అసలు వేరే అవకాశాలే లేవు. అంటే దిస్ ఈస్ మాకు లైసెన్స్ వచ్చింది 2022లో, బట్ 2 years మనం రీసెర్చ్ చేసి ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసి ఇవన్నీ అంటే అరేంజ్మెంట్స్ చేయడానికి మాకు టైం పడింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు 2-3 years నుండి. బట్ ఇండియన్ స్టూడెంట్స్కి ఫస్ట్ బ్యాచ్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. ఎలాంటి భరోసా ఇస్తారు స్టూడెంట్స్ కి? అక్కడ సెక్యూరిటీ యాక్చువల్గా మీరు అన్నట్టు టాప్ 5 అయితే స్టూడెంట్స్ అయితే టాప్ 2 ప్లేస్ లో టార్గెట్స్. ఇన్ వాట్ టర్మ్స్? సెక్యూర్ పార్ట్ మీరు అన్నారు కదా సేఫెస్ట్ ప్లేస్. ఆ లాయిడ్స్ రిపోర్ట్ మీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ద లాయిడ్స్ రిపోర్ట్. ఇండియా కాదు, నేను అంటే ఉజ్బెకిస్తాన్ 25th ప్లేస్. ఉజ్బెకిస్తాన్ అన్నది ఎంచుకోవడం కదా. ఉక్రెయిన్ మొన్న జరిగిన దీంట్లో చాలా మంది ఉక్రెయిన్ కి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది కంబ్యాక్ వచ్చారు ఆ యుద్ధానికి తగ్గుతూ. ఎక్కడ సో దాంట్లో అట్లాంటి పరిస్థితి వస్తే will you give the security to that student? ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్యలో వార్ జరిగింది కదా, ఎవరు సెక్యూరిటీ ఇచ్చారు? ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ సెపరేట్ ఫైట్ చేసి తీసుకొచ్చారు స్టూడెంట్స్. అదే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే, యుక్రెయిన్ ఆర్ రష్యాకి డిస్టెన్స్, ఇండియా టు రష్యా డిస్టెన్స్ చూడండి, ఉజ్బెకిస్తాన్ టు రష్యా డిస్టెన్స్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్కి ఇండియాకి హైయెస్ట్ ట్రేడ్ ట్రీడీస్ ఉన్నాయి. అండ్ సిన్స్ ఉజ్బెకిస్తాన్ గాట్ ఇండిపెండెంట్ ఇన్ 1991 ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్, ఇప్పటి వరకు ఒక్క యుద్ధం జరగలేదు. క్రైమ్ రేట్ ఈజ్ 0. అండ్ Indian culture, the highest number of yoga centers in the world in the smallest country pertaining to the density of population is in Uzbekistan. The largest seen Hindi movies in a non-Hindi speaking country is Uzbekistan. That is a country which has even got roads on the name of our past leaders like Lal Bahadur Shastri and Gandhiji. So I'll share you the Lights report from United Nations. Uzbekistan is considered as among top 5 most secured countries for citizens movement. Report మీకు షేర్ చేస్తాను. ఏమండి? I told you 4 reasons in the initial conversation, but maybe because sir has asked me to translate it in Telugu, సో మళ్ళీ తెలుగులో మరోసారి చెప్తాను. కంట్రీ ఆ ఉజ్బెకిస్తాన్ చూస్ చేసే కారణాలు ఏంటంటే, నెంబర్ 1 ఢిల్లీ నుండి 2.5 hours 2 hours ఫ్లైట్, అది దగ్గరలో ఉంది, నియరెస్ట్ ప్లేస్, జాగ్రఫికల్లీ క్లోజెస్ట్. నెంబర్ 2 బైలేటరల్ రిలేషన్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ద బెస్ట్. అంటే ఇప్పటి వరకు మనకి ఏవి ప్రాబ్లమ్స్ రాలేదు. ఉజ్బెక్ పీపుల్ మంత్లీ ఒక ఐ థింక్ 5 లక్షల ఉజ్బెక్ సిటిజన్స్ ఇక్కడ మెడికల్ టూరిజంకి వస్తారు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డయాలసిస్ పేషెంట్ కూడా ఇక్కడ వస్తారు ఢిల్లీకి. సో అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి కల్చరల్లీ. ఇంకోటి ఇంకా రష్యన్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్. మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ హిందీ లాంగ్వేజ్ కదా, కానీ మనం రాజమండ్రిలో తెలుగు ఎందుకు మాట్లాడుతున్నామంటే రీజనల్ లాంగ్వేజ్. అక్కడ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఈజ్ రష్యన్, జనాలు మాట్లాడే వ్యవహారిక భాష ఏదో ఉజ్బెక్. అదే ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ కంట్రీ, దో ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ ఐ థింక్ 90-95% ముస్లిమ్స్ ఉన్నా కూడా కంట్రీకి మీరు వెళ్తే మా రాజుగారు తీసుకురా, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సార్ అందరికీ నమస్కారం. నా పేరు కేఆర్ రాజు అండి. నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వెళ్ళి చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి మన పిల్లల్ని తీసుకెళ్తా ఉంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను 1 week అక్కడ ఉండి మొత్తం అంతా
చూసి వచ్చాను నేను. ఇప్పుడు మనం ఆ పేరు చూసి ఉజ్బెకిస్తాన్ అనేటికి మన పాకిస్తాన్ గుర్తొస్తుంది, మన ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం. ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేరాడ. మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే 5% మసీదులు ఉండవు. ఉన్న 10 మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి. 10 సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆడు ఏ మతస్థుడో మనకు కనిపెట్టలేం. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నమస్తే అంటారు. మేము మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటారు. ఇండియన్స్ అంటే అంత లైకింగ్ వాళ్ళకి. అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనబడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం. అర్ధరాత్రి 12 అమ్మాయి చెప్పింది, అర్ధరాత్రి 12 నాకు ప్రాబ్లం లేదని. సిటీ అంతా సిసి కెమెరాలు ఉంటాయి. అసలు ఆడపిల్లని ఏమైనా ఏడిపిస్తే 14 రాత్రులు శిక్ష ఉన్నాడు. అసలు మనం హైదరాబాద్ కాదు, చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చరు, అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత సిస్టమేటిక్గా ఉందంత. ఎక్కడ అసలు మతం కనపడదు. వాళ్ళు మతం కాబట్టి క్రిస్మస్ని బాగా వేడుకలు చేస్తారు. ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. అది క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు. అసలు క్రైమ్ రేట్ ఉండదు. మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది, అమెరికాలో తిరిగి వచ్చా. అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది. పెద్ద పెద్ద రోడ్లు, విపరీతమైన పార్కింగ్లు, అది ఎవరో డెవలప్ అవ్వలేదు అంటున్నారు. అక్కడ బుల్లెట్ ట్రైన్స్ 20 సంవత్సరాల క్రితం బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్యాపిటల్లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి 2, 3 వైజాగ్ అని. ఎప్పుడో మెట్రో ఉంది ఆడ. తాష్కండ్లోనే మీటింగ్ అయింది కదా ఎప్పుడు 90లోనే ఎప్పుడో. అంటే తాష్కండ్లో మీటింగ్ అయింది. తాష్కండ్ అప్పటికే డెవలప్డ్ కంట్రీ. అది చాలా సింపుల్గా ఉంటారు. అసలు ఒకటికి ఇబ్బంది పెట్టరు, ఒకటి దూరిపోరు, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. సెక్యూరిటీ అసలు మీకు కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించేస్తారు. నా అభిప్రాయం చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు. అంత చాలా బాగుంది.